కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు. అరే మళ్ళీ మనకు రిటర్న్లో రావద్దా? కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు. రెడీగా మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. నిర్మల్ జిల్లా సోనా గ్రామంలో పంట పొలాల్లో అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది? అంజయ్య, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, సోన్ గ్రామంలో పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధానంగా గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే పంట పొలం ఏదైతే కోసిన ఏవైతే ఉందో ఆ తుక్కును కాలబెట్టడానికి ఆలోచించడం జరిగింది. అయితే ఆ మంటలు చెలరేగి ఒక పొలం నుంచి మరొక పొలానికి విస్తరించడం జరిగింది. ఏకంగా గ్రామంలో ఏదైతే 700 ఎకరాల విస్తీర్ణం ఉంటే 300 ఎకరాల విస్తీర్ణంలో ఏవైతే కోసేసిన పంట ఉంటుందో ఆ పంటకి సంబంధించిన పంట పొలాల కొయ్యకాలు ఏవైతే ఉన్నదో ఆ కొయ్యంతా కూడా కాలుతుంది. అదేవిధంగా ఒక ఎల్గడి, అటవీ ప్రాంతంలో ఒక ఎల్గడి ఏదైతే సంభవిస్తే ఏ విధంగా ఉంటుందో దాదాపు ఒక 5 నుంచి 6 మీటర్ల ఎత్తులో అగ్ని ఏదైతే ఒక మంటలు చెలరేగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్న స్క్రీన్ మీద. ముఖ్యంగా ఒక ప్రాంతంలో ఏవైతే చెలరేగిన మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఆ విస్తరణకి ప్రధానంగా ఏవైతే ఈదురు గాలు వీస్తున్నాయో ఆ ఈదురు గాలు కూడా తోడు కావడంతో ఒక వాయు వేగంతో దూసుకు వెళ్తున్న ఏవైతే మంటలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా రైతులందరూ కూడా కొయ్య ఏదైతే ఉందో ఆ కొయ్య కాలిపోయింది. అదేవిధంగా రైతులు పంట పొలాలకు నీరు అందించడానికి బోరు బావులు ఉంటాయి. అదేవిధంగా దానికి అవసరమైన విద్యుత్ సామగ్రి ఉంది. ఏదైతే ఈ సామగ్రి బోరు మోటార్లు కానీ అదేవిధంగా విద్యుత్ ఏదైతే అందించడానికి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఏవైతే తీగలు పూర్తిగా ఈ ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. దాదాపు అంటే 300 ఎకరాల్లో ఏవైతే పూర్తిగా ఏదైతే కాలిపోయిన ప్రాంతంలో సుమారు 150 మోటార్ల వరకు ఉంటాయని అక్కడున్న రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎటువైపు చూసినప్పుడు కూడా ఊరంతా కూడా ఒక దట్టమైన పొగమంపు ఏదైతే ఆ పొగంతా కమ్మేసింది. కనీసం ఆర్పుదామంటే ఆర్పలేని పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఒక నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో ఆ వేడిగాలు కూడా వస్తుండటంతో రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే ఫైర్ కి సంబంధించిన ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రానికి ఏదైతే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడి నుంచి ఫైర్ ఇంజన్లను తెప్పించడం జరిగింది. ఇక్కడ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నాలు అయినప్పుడు కూడా మంటలు ఆర్పడం ఏదైతే ఆగడం లేదు. అయినప్పటికీ కూడా మంటలు చెలరేగుతున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకవైపు మరొక వైపు ఏదైతే ఫైర్ ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ అంజయ్య. అరే మళ్ళీ మనకు రిటర్న్లో రావద్దా? కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు. అరే మళ్ళీ మనకు రిటర్న్లో రావద్దా? కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు. అరే మళ్ళీ మనకు రిటర్న్లో రావద్దా? కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు. అరే మళ్ళీ మనకు రిటర్న్లో రావద్దా? నిర్మల్ జిల్లా సోన్ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల్లో వరి కొయ్యలకు నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈదురుగాలుడు వీయటంతో దాదాపు 300 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. పంట చేనులోని బోరుబావుల్లోని మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పాట్ కి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలనైతే ఆర్పేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరెంట్ బంద్ చేయాలి, బంద్ చేసేయచ్చు.